హాయ్ ఫ్రెండ్, నమస్తే, వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే అండి. ఈరోజు నేను కలిగిరి మార్కెట్కి వచ్చానండి. అటోసల్చారికి కలిగిరి అన్నమయ్య డిస్టిక్, కలిగిరి టౌన్లోకి వస్తుందండి మార్కెట్. ఇక్కడ ప్రతి శనివారం ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అయితే 10:30, 11 మధ్యాహ్నం 10:11 లోపల అయిపోతుందండి మార్కెట్. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఒక 10,000 మందిని సబ్స్క్రైబ్స్ అయితే గెయిన్ చేసిందనమాట. సో మన ఫ్యామిలీ ఒక 10,000 మంది అయ్యారు. సో నా మీద ఇంకా కొంచెం బాధ్యత పెరిగింది. వీడియోలు మీకు అందరికీ అర్థమవుతాయని అనుకుంటున్నాను. ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మార్కెట్లో తిరిగి మీకు అర్థమయ్యే విధంగా మార్కెట్ వీడియోలు, ఎంటైర్ మార్కెట్ వీడియోలకు సంబంధించిన అన్ని డీటెయిల్స్, గొర్రెలు కానీ, పొట్టేన్లు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ, బుల్స్ కానీ, ఇట్లా అన్నిటికి సంబంధించి ఎంటైర్ మార్కెట్కి సంబంధించిన డీటెయిల్స్, ఇన్ఫర్మేషను ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను ఎంతైతే ఇవ్వగలుగుతానో అంత మీకు బెస్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, మీకు ఒక వీడియో అర్థం కావాలంటే మినిమం ఒక 3-4 నిమిషాలు చూస్తేనా మీకు అర్థమవుతుంది. ఒక వీడియో నేను ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు కూడా పెడతాను. ఎందుకంటే ఒక బ్యాచ్ వీడియో తీయడానికే 1 మినిట్, 1.5 మినిట్ సరిపోద్దండి. ఒక బ్యాచ్ దాని డీటెయిల్స్ కనుక్కోవడానికి. మీకు ఒక బ్యాచ్తో అర్థం కాకపోవచ్చు. మినిమం ఒక 15 నిమిషాల వీడియోని ఒక 4 నిమిషాలు, 5 నిమిషాలన్నా చూసేంత వరకు ట్రై చేయండి. అప్పుడు మీకు కొంచెం డీటెయిల్స్ అనేవి వస్తాయనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం మార్కెట్లో ఉన్నాము. ఈ మార్కెట్లో పొట్టేన్లు, మేకలకు సంబంధించినవి వస్తాయండి. చిన్నపిల్లలు ఏం పెద్దగా ఉండవు. సో ఉన్న కాడికి మనం ఏమేమి ఉన్నాయి కనుక్కుందాం. ఏడు చూస్తే ఈ బ్యాచ్ మొత్తం కూడా అంతా ఒక 11 నెలలు, 12 నెలలు పిల్లలు అండి. ఇవి లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనము ఒక్కొక్కటి 22, 23 కిలోలు ఆ విధంగా లైవ్ వెయిట్ వస్తుందండి. మీట్ పర్పస్ వచ్చేసరికి ఒక 13, 14 మీట్ పర్పస్ లో పడతాయి. చూద్దాం ఇవైతే జత ఏం రేట్ చెప్తారో కనుక్కుందాం మనం డైరెక్ట్ గా. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో జత 25,000గా చెప్తున్నాడండి. ఒక్కొక్కటి 12,500 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు, 25,000 అయితే చెప్తున్నాడు జత మీద. ఒక్కొక్కటి వచ్చి 12,500 ఆ విధంగా చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా. మార్కెట్లో ఏది చెప్పిన రేటు కాదు. మీరు ఒకవేళ ఏందన్నా ఎంత రేటు చెప్తానో, చికెన్ కూడా, మటన్ కూడా ఎంత పడదు కదా, మీరు ఎందుకు రేటు చెప్తాను అంటారు. కానీ వాళ్ళు చెప్పిన రేటు ఖచ్చితంగా బార్గింగ్ 2,000, 3,000 రూపాయలు కూడా తేడా ఉండొచ్చండి. చెప్పింది ఏది ఫిక్స్ రేట్ కాదు. దీంట్లో అయితే 25,000 చెప్పినాడు. ఒక్కొక్కటి 12,500 అయితే చెప్తాడు అనమాట. 12 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్కటి. జత మీద వచ్చి 25,000 రూపాయలు చెప్తున్నాడు అనమాట. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. సో చూద్దాం. ఇంకైతే 2 ఉన్నాయి. ఇవైతే వ్యాపారం అయినాయి అన్నా. ఇవినా ఇవే ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినాయంట. చూడొచ్చు, ఒకటి 9,000, ఒకటి 10,000 ఆ విధంగా పడిందంట. ఇది ఈ రెండు కలిపి యావరేజ్గా 2 కలిపి 19,000 అనమాట. 19,000 అని చెప్తాను అనమాట మనకు చెప్పడం. ఒకటి 10,000, ఒకటి 9,000 అని. ఇదేనా 9,000? అది 9,000, ఇది 10,000 అంట. ఇవంతా కూడా ఒక 10, 11 నెలలు ఆ విధంగా పిల్లలు అనమాట. సో చూద్దాం. నెక్స్ట్ అయితే పెద్ద బ్యాచ్ వెళ్ళిపోతాం మనము. ఏడైతే నెల్లూరు జుడిపి పెద్ద అయితే ఉన్నాయండి. ఇవి దగ్గర 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇంకా వచ్చి ఈ పక్క బ్యాచ్లో చిన్న అయితే ఉన్నాయి. అవి అంతా ఒక సంవత్సరం లోపల పిల్లలు అనమాట. ఒక 11 నెలలు ఆ విధంగా ఉండొచ్చు, లేదంటే 12 సంవత్సరం ఉండొచ్చు. సో ఇవేం చెప్తారో అవేం చెప్తారో కనుక్కుందాం మనం. నా ఇవేం చెప్తానా, ఏం చెప్తాను ఇవి పెద్దయ్యా? 3నా ఫ్రెండ్స్ చూస్తే 75,000 అయితే చెప్తానండి. ఈ 3 కూడా పెద్ద పొట్టేన్లు. ఇవంతా 1.5 సంవత్సరం ఉన్నాయా? సంవత్సరం అయిందా? ఇంకా పళ్ళు వేయలేదా? ఫ్రెండ్స్ చూస్తే 1 ఇయర్గా చెప్తానండి ఏజ్. సంవత్సరం పిల్లలు, ఇంకా పళ్ళు సంవత్సరం అయింది. 3 కలిపి 75,000. ఒక్కొక్కటి 25,000 అయితే చెప్తున్నాడు. 25,000 అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,000 అయితే చెప్తున్నాడు. ఎన్ని కిలోలు పడుతుందా? ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాడు? 30 కిలోలు వస్తుందా? మీట్ పర్పస్ లో 30 కిలోకి చెప్తున్నాడు. ఒక్కొక్కటి చెప్పడం వచ్చి 25 చెప్తున్నాడు అనమాట. 25,000 రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్కటి. 3 అయితే 75 చెప్తున్నాడు. 75,000, 25,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట ఈ బ్యాచ్ లో. నెక్స్ట్ చూద్దాం. ఈ బ్యాచ్ లో ఒక 10-12 పిల్లలు దాకా ఉన్నాయి. దీంట్లో అంతా ఒక సైజు కాదు. కొన్ని అయితే చిన్నవి ఉన్నాయి, కొన్ని అయితే పెద్దవి ఉన్నాయి.
సైజుల్లో. ఏజ్ అయితే అంతా ఒకటే అనుకుంటాను. ఏ ఎంత కనుక్కుందాం. దీంట్లో మనం మీట్ పర్పస్ మాట్లాడుకుంటే ఒక్కొక్కటి ఒక 14, 16 ఆ విధంగా రావచ్చు అనుకుంటున్నాను. మీటు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇంకా వచ్చి 25, 27 ఆ విధంగా వస్తాయండి లైవ్ వెయిట్. ఇంకా వచ్చి చూడండి ఒకసారి పిల్లల్ని మనం వచ్చే ప్రైస్ కనుక్కుందామండి. జత కనుక్కుందాం. నా ఏం చెప్తున్నా జత? 25 జత. అంతా సంవత్సరం పిల్లలు కదా. 25,000 అయితే చెప్తున్నానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు జత మీద. ఒక్కొక్కటి వచ్చి అప్పటికి 12,500 అయితే పడుతుందండి. 12,500 అయితే పడుతుంది అనమాట. 12 అయితే 500 రూపాయలు పడుతుంది ఈ బ్యాచ్ లో కూడా. ఒక్కొక్కటి జత మీద వచ్చి 25,000 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఏది చెప్పింది ఏది మార్కెట్ లో ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఒక పొటేలో 2 మేకపోతలు అయితే ఉన్నాయి. ఇవి ఏం చెప్తాడో కనుక్కుందాం. ఏం చెప్తాను నా పొటేలనా? 16,500 పొటేళ్ళ మేకపోతలనా? 17,500. ఫ్రెండ్స్ చూస్తే ఈ పొటేలు మాత్రం 16,500 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 16,500 అయితే చెప్తున్నాడు ఈ పొటేల్ని. ఇది మీట్ పర్పస్ మాట్లాడుకుంటే ఒక 18-20 కిలోల విధంగా వస్తుంది. ఈ 2 మేకపోతలు కూడా 17,500 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ పోతలు 2 జత మీద 17,500, 17,500 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇవి మనం మీట్ మాట్లాడుకుంటే లైవ్ వెయిట్ కానీ మీట్ కానీ మాట్లాడుకుంటే మీట్ వచ్చి 12 కిలోలు 13 కిలోల విధంగా పడవచ్చు ఈ మేకపోతలు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇంకా 18-21 ఆ విధంగా పడవచ్చు. ఏమన్నా పట్టారా? ఏమోటి పట్టారా? ఎంత పట్టారనా? 10,000 10,000 ఉంటుంది. చూడచ్చు. నమస్తే నమస్తే బాగుండవా? ఏ పొటేల పిల్ల కొదం పిల్ల? కొదం పిల్ల ఏం చెప్తున్నావు? గొర్రె పిల్ల 15,000 చెప్తున్నావు. 15,000 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు 15,000 చెప్తున్నాడు ఈ గొర్రె పిల్లడు. ఫీమేల్ కిడ్ అండి. గొర్రె పొరం పిల్ల, గొర్రె పిల్ల 15,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే పెద్ద పోతులు అయితే ఉన్నాయి. ఈ పోతులు ఏం చెప్తాడు కనుక్కుందాం. ఇవి వచ్చేసరికి ఎంత 1 year ఏజ్ గ్రూప్ ఉండొచ్చు, లేదంటే ఒక సంవత్సరం మీద 1 నెల ఇటు ఉండొచ్చు అనమాట. ఇంకా వెయిట్ మాట్లాడుకుంటే ఇవి వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక 14-16 కిలోల మధ్య మీటర్ రావచ్చు అండి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 28-30 మధ్య రావచ్చు. నా ఏం చెప్తాను ఒకటే? ఏం చెప్తాను? 14,000 చెప్తాను ఒకటి. 14,000 అయితే చెప్తానండి ఒకటి. చూస్తే 14,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. 14,000 చెప్తున్నాడు. 14,000 రూపాయలు చెప్తున్నాడు ఒకటి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అంటే జత మీద 28,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం అయితే 28,000 ఉంది. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా చూద్దాం. ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది, పెద్ద పొటేల బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో ఏం తరుచుకుందాం. ఈ బ్యాచ్ లో అంతా కూడా సంవత్సరం మీద ఒక 2 నెలల పిల్లలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంతా ఒక 16 నెలలు 15-16 నెలల విధంగా ఉన్నట్టున్నాయి. వెయిట్ మాట్లాడుకుంటే ఒక్కోటి 20-22 కిలోలు రావచ్చు మీటు. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి 35-37 విధంగా వస్తాయండి. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఏం చెప్తారో కనుక్కుందాం. నా ఏం చెప్తారన్నా? ఫ్రెండ్స్ చూస్తే దీంట్లో జత వచ్చి 40,000 రూపాయలు అంట. వ్యాపారం అయిందని చెప్తాను అనమాట. ఒక్కోటి 20,000 వ్యాపారం అయిందని చెప్తున్నాడు. ఒక జతని మాత్రం అమ్మినారంట. ఇంకేదన్నా దాంట్లో పిల్లలు కొంచెం చిన్న పెద్ద ఉంటాయి కాబట్టి దాంట్లో కలిపి యావరేజ్గా 40,000 అయితే వ్యాపారం అయితే ఉందన్నమాట. 40,000తో ఒకటి 20,000 అనమాట. 20,000 రూపాయలు ఒకటి. జత మీద వచ్చి 40,000. చూడొచ్చు అయితే పెద్ద సైజు పొట్టేలండి. ఇంట్లో మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి. బ్లాక్, బ్రౌన్, వైట్ అన్నీ ఉన్నాయి అనమాట. ఎవరిదిదా? ఏం చెప్తున్నావా? అమ్మాయినా ఉండదా? 9,000 అడుగుతానరా ఫ్రెండ్స్. చూస్తే 10,600 అయితే చెప్పినాడంట అన్న. 9,000 అయితే అడుగుతానంట. ఏం సుట్టుకుర్రే ఇదా? ఒట్టుకుర్రేనా? 9,000 అడుగుతానరా. ఇంకేం పెద్ద తేడా లేదా? నీకు 10,000 పడిందా? ఫ్రెండ్స్ చూసి అయితే అన్నకు 10,000 పడిందంట. 9,000కు అట్లా అడుగుతున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక 200-300 అయితే తోసేస్తాడు అనమాట. ఇంకా ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో పొటేన్లు అయితే ఉన్నాయి. ఈ పొటేన్లో దగ్గర ఒక
10 పొట్టేలు నాకు అయితే ఉన్నాయి. చూద్దాం ఏం చెప్తాడో అన్న. ఇవైతే వెయిట్ మాట్లాడుకుంటే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 28-30 విధంగా వస్తాయి. మీట్ వచ్చేసరికి ఒక 14 నుంచి 16 మధ్య మీట్ పడొచ్చండి. అంత ఏజ్ వచ్చేసరికి అంతా సంవత్సరం పిల్లలు, 1 year ఏజ్ గ్రూప్ అండి. ఏం చెప్తానా? జత 27,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 27,000 అయితే చెప్తానండి. జత మీద వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 27,000 రూపాయలు అయితే చెప్తాడు. 27,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట జత మీద. 13,700 ఆ విధంగా పడవచ్చు ఒక్కొక్క పిల్ల. ఇంకా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 13,750, 700 ఆ విధంగా అయితే పడే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఏం చెప్తారో. ఇంకా లోపలికి అయితే పోదాము. ఇప్పుడు మనం మాడుతుంది. ఇంకేమన్నా ఉన్నాయి లోపల చూద్దాము. అడిగడిగి అయిపోయినాయి అనుకుంటా వ్యాపారము. ఫ్రెండ్స్ చూస్తే 20,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 20,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఇది ఇంకా వయసు మాడుకుంటే ఒక సంవత్సరం లేదా సంవత్సరం మీద ఒక నెల ఇటు ఉండొచ్చు అనమాట. ఇంకా మీట్ పర్పస్లో ఒక 18 నుంచి 20-21 ఆ విధంగా పడుతుందండి మీటు. లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే 30-32 ఆ విధంగా లైవ్ వెయిట్ వస్తుందండి. చెప్పడం అయితే 20 చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అయితే ఆడొక బ్యాచ్ అయితే ఉంది. ఇంకా అడిగాడికి అయిపోయినాయండి ఇవి కూడా. అయితే దీంట్లో కూడా ఈ బ్యాచ్లో కూడా వ్యాపారం అయితే అయిపోయినాయి అనమాట. చూడచ్చు అంతా ఈ మార్కెట్లో అంతా పొటేన్లు ఎక్కువ వచ్చినాయి. ఇంకేమి గొర్రెలు ఏం పెద్దగా లేదు. అంతా అయిపోయినట్టు ఉన్నాయి వ్యాపారము. చూద్దాం ఏమైతే ఎవరైనా అయిపోయినాయి కదనా? ఏం పడ్డాయనా? ఏం రేటు పడ్డాయి? ఏం లేవు, రేటే పర్లేదా? అదే ఫ్రెండ్స్ అయితే మార్కెట్ అయితే చూసినాం కదా. ఈరోజు మార్కెట్ అయితే కలికిట్లో ఈ విధంగా అయిందనమాట. సో యావరేజ్ ప్రైస్లు అంతా ఒక అంచనా కోసం ఏ రేటు పడుతున్నాయి అనేసి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పటి వరకు అయితే జీవాలు అయితే చాలా వరకు అయితే అయిపోయినాయండి. ఇంక మీదట ఉండే జీవాలకు రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇంక మీదటే మాకు సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. తిరునాళ్ళలో జాతరలు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం. నెక్స్ట్ పీలర్ మార్కెట్లోకి పోదాము మనం. ఇంకా రేపు నుంచి ఇంకా మంచి బెటర్ వీడియోలు అయితే చేద్దాము.